భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు నామంలో శుభాభివందనాలు. ఈ రోజు ఒక బాధాకరమైన విషయం అభినయ్ దర్శన్ గురించి చెప్పడానికి నేను చాలా చింతిస్తున్నాను. అభినయ్ దర్శన్ క్రైస్తవ సమాజాన్ని మోసం చేశాడు. క్రైస్తవ్యం యొక్క ప్రేమని ఆసరాగా చేసుకున్నాడు. క్రైస్తవ్యం చూపించిన ఆదరణని పక్కన పెట్టాడు. టోటల్గా క్రైస్తవ్యాన్ని అబాసుపాలు చేయడానికి ఆయన పన్నిన పన్నాగం బట్టబయలు అయిపోయిన తరుణంలో యావత్తు క్రైస్తవ్యం నివ్వెరపోయింది. అభినయ్ దర్శన్ ఇలాంటి కార్యక్రమం ఎందుకు చేశాడు అన్నది ఇప్పటికీ కూడా చాలామంది డైలమాలో ఉండిపోయి చాలా బాధపడుతూ, క్రైస్తవుడు ఇలా చేయకూడదు కదా, ఇది సమంజసం కాదు కదా, పోలీసులు వచ్చి ఇలాగ ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం చాలా బాధగా ఉంది, ఇది నమ్మశక్యంగా లేదు. ఒకవేళ ఆయన మీద ఏమైనా ఇబ్బంది పెట్టడానికి అందరూ మూకుమ్మడిగా ఆయన మీద ఏమైనా పోలీసులు కానీ లేకపోతే నాయకులు కానీ ఇతరత్ర ఇంకా గిట్టని వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఒకవేళ ఆయన మీదకి ఈ యొక్క మూకుమ్మడి దాడి చేయడానికి వీళ్ళందరూ పూనుకున్నారా, ఆయన ఏమైనా మభ్య పెట్టడానికి ఉన్నారా అని అంటే ఇదంతా కాదండి. పోలీసులు ఖచ్చితమైనటువంటి పర్యవేక్షణలో వారి యొక్క దర్యాప్తులో వారి పర్యవేక్షణలో ఖచ్చితమైన నిజాలు బయటికి తెచ్చారు. ఇందులో పోలీసు వారిని అనడానికి ఏమీ లేదు. ఇకపోతే నిజం మాట్లాడుకుందాం. నిన్నటి దినాన్న కేజీహెచ్ ప్రాంతానికి ఆయన్ని తీసుకురావడం జరిగింది, కేజీహెచ్ హాస్పిటల్కి. మరి ఆయనకి మొన్నటి దినాన్న దాడి జరిగిందని ఆయన యొక్క వీడియోస్ కొన్ని తీసి సోషల్ మీడియాలో పెట్టినప్పుడు కొన్ని ఛానల్స్ కూడా వాటిని విపరీతంగా వాటన్నిటిని కూడా రిలీజ్ చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా ప్రజల మధ్యకి తీసుకురావడం జరిగింది. అయితే ఆయన్ని ఆ తదుపరి హుటాహుటిన అక్కడ ఉన్నటువంటి నర్సీపట్నం హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు ఆయనకి ట్రీట్మెంట్ చేయడానికి. అప్పటి నుంచి కొంతమంది పనిగట్టుకొని ఆయన మీద ప్రేమ ఉన్నోలో లేకపోతే దీని మీద లబ్ధి రావాలనో ఆయన కోమాలకు వెళ్ళిపోయాడనే వార్తను కూడా వినిపించడం జరిగింది. ఇక క్రైస్తవ్యం అయితే ఒక్కసారిగా ఏమైపోయారంటే దుఃఖసంద్రంలోకి వెళ్ళిపోయారు. ఏంటి, ఒక సేవకుడు లేకపోతే మేము ప్రేమించిన వ్యక్తికి ఇలా జరగడం ఏంటి, దాడి జరగడం ఏంటి, ఎవరు చేసి ఉంటారు, ఒకవేళ గిట్టని వారు దాడి చేస్తే ఇదేంటి, మొన్నటికి మొన్న ప్రవీణ్ పగడాల లాంటి ఒక మంచి వ్యక్తిని మేము కోల్పోయాం, మరలా ఏంటి దాడులని చాలా భయానికి గురై నాకు అనేక ఫోన్లు చేశారు. అభినయ్ దర్శన్ కోమాలకు వెళ్ళిపోయాడట, ఆయన్ని కొట్టేశారట, ఆయన్ని చంపడానికి ప్లాన్ చేశారట, హాస్పిటల్కి మీ కేజీహెచ్ హాస్పిటల్కి తీసుకొని వస్తున్నారు విశాఖపట్నం, దయతో బ్రదర్ మీరు వెళ్ళండి, అక్కడ ఏమైందో మాకు చెప్పండి, మీరు పరామర్శించండి అని కొన్ని వందల ఫోన్లు నాకు వచ్చాయి. మరొక కోణంలోని కొంతమంది ఇదేమి నమ్మశక్యంగా లేదన్నా అని వీడియోస్ చూసిన వారు కూడా ఫోన్ చేయడం జరిగింది. ఏదేమైనా మరి పెద్దలు క్రైస్తవ నాయకులు నాకు ఫోన్ చేసి ఒకసారి అభినయ్ దర్శన్ దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందో మాకు చెప్పండి అని చెప్పినప్పుడు పెందలకండ నిన్నటి దినాన్న వెళ్ళి కొంచెం చూసి కొంత ఆయన్ని పరామర్శించి ప్రార్థన చేసి కూడా రావడం జరిగింది. నాతో పాటు కొంతమంది అన్నలు కూడా రావడం జరిగింది. అయితే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు కూడా కొంచెం ముఖ్యంగా లేనిటువంటి కొన్ని పరిస్థితులు అక్కడ ఉన్న మనుషులు బట్టి, తన మాటలు బట్టి, తన ఉన్న పరిస్థితులు బట్టి అర్థమై అయినప్పటికీ కూడా క్రైస్తవ సమాజం ప్రేమించింది ఒక బాధ్యత అప్పచెప్పారు, నేను చూసి రావాలా, మరి వెళ్ళాలని చెప్పి వెళ్ళి ప్రార్థన చేసి తిరిగి వచ్చిన సమయానికి అంటే సాయంకాల దినమున ఈ వార్త వచ్చి ఆయనకి అరెస్ట్ జరిగింది అని చెప్పారు. అరెస్ట్ జరిగిందని చెప్పిన వెంటనే నాకు చాలా బాధ అనిపించింది, చాలా కోపం వచ్చింది. ఎందుకంటే ఎంత నాటకం, ఎంత సమాజాన్ని క్రైస్తవ్యాన్ని ముఖ్యంగా మోసం చేయడం ఎంతవరకు సమంజసం, ఇది క్రైస్తవుడి యొక్క లక్షణమేనా అని బాధ అనిపించింది. ముఖ్యంగా జనవరి నుంచి ఇప్పటి వరకు కూడా గిరిజన బిడ్డలు ఆదరిస్తూ ఆయా పాడేరు పరిసర ప్రాంతాల్లో వెళ్తూ ఆ యొక్క సేవకులు కలుస్తూ అక్కడ విశ్వాసులు కలుస్తూ వారందరూ ఇతనికి ఒక విధంగా బ్రహ్మరథం పట్టారు. నడుస్తూ ఉంటే చీరలు పరిచారు, కాళ్ళను గడిగారు, వీలైతే ఆయన నెత్తి మీద నీళ్ళు కూడా చల్లుకోవడానికి వారు సిద్ధపడిపోయారు. అంత ప్రేమించి ఆ గిరిజన బిడ్డలు ప్రేమిస్తే అలాంటి గిరిజన బిడ్డల నమ్మకాన్ని కూడా వమ్ము చేసి వారి మీదే వారి హయాంలోనే ఈ యొక్క నేరం జరిగినట్టుగా క్రియేట్ చేయాలని ఈయన అనుకున్నాడంటే ఇది క్షమార్హమైన నేరం. ఎందుకంటే గిరిజన బిడ్డల పాపం అక్కడికి వారిని ఆదరించి వారికి షెల్టర్ ఇచ్చి వారి టీంకి షెల్టర్ ఇచ్చి చక్కగా ప్రేమించి చూసి రాత్రి పగలు కాపాడి ఇంతవరకు ఆయన పాదయాత్ర ఏదో ప్రారంభించాడు. అది సజావుగా జరగడానికి అక్కడ ఉన్న గిరిజన బిడ్డలు అందరూ కూడా ఆ యొక్క గిరిజన పిల్లలందరూ కూడా సహాయం చేశారు కదా. అభినయ్ దర్శన్ అసలు నీకు ఇంతైనా సరే ప్రేమ ఉందా వారి మీద, మరలా ఆ బిడ్డలతోనే నీ మీద ఏదో హత్య ప్రయత్నం జరిగినట్టుగా క్రియేట్ చేసి వారినే వాడుకొని చివరికి వారినే జైలు పాలు చేసావు నీతో పాటు. అభినయ్ దర్శన్కి బుద్ధి లేదు ఏమమ్మా, నువ్వు సహధర్మచారిని కదా, ఇలాంటి తప్పు చేయకూడదని నువ్వెందుకు చెప్పలేకపోయమ్మా. అభినయ్ దర్శన్ భార్య ఇప్పుడు వారందరూ కూడా జైల్లో ఉన్నారు. ఇది ఎవరికి తీరని మచ్చ, క్రైస్తవ్యానికి కాదంటారా? అభినయ్ దర్శన్ ఒకటి తప్పు చేస్తే క్రైస్తవ పాస్టర్లు చెడ్డోలు అని ఒక పక్క నుంచి ఈ యొక్క మతోన్మాదులు ఈ యొక్క వీళ్ళకి సంబంధించినటువంటి ఈ మూకుమ్మడి మొక ఏం చేస్తున్నారు, మూకుమ్మడిగా ఈ ముఖంతా కూడా ఇష్టానుసారంగా క్రైస్తవ్యం గురించి అభినయ్ దర్శన్ అడ్డు పెట్టుకొని ఇష్టానుసారంగా పాస్టర్స్ని, క్రైస్తవుల్ని, సేవకుల్ని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఇక మీడియా అయితే చెప్పక్కర్లేదు. ఉదయాన్న అభినయ్ దర్శన్కి ఏదో అయిపోయిందని చెప్పిన మీడియా సాయంత్రంకి వచ్చినట్టు అరెస్ట్ అయ్యారు. ఇక అభినయ్ దర్శన్ చాలా
నాటకం ఆడాడు, ఇదంతా స్క్రిప్ట్ చేశాడని వారు చెప్పడం చాలా బాధేసింది యావత్తు క్రైస్తవ్యానికి. నేను కూడా అక్కడికి వెళ్ళి ప్రేమించి వెళ్తే క్రైస్తవ సమాజం తరపున వస్తే అక్కడ మా నమ్మకాన్ని కూడా వమ్ము చేసావు. విశాఖపట్నంలో ఉన్న సేవకుల్ని మోసం చేసావు. విశాఖపట్నంలో ఉన్న సేవకులు నీ దగ్గరికి వస్తే వాళ్ళ దగ్గర కూడా నువ్వు నాటకం ఆడావు. అభినవ్ దర్శన్ యావత్ 2 తెలుగు రాష్ట్రాలు కూడా చాలా నిన్ను చూసి చాలా బాధపడ్డారు. నువ్వు అరెస్ట్ అయిన తర్వాత ఇది నాటకం అని తెలిసి చాలా కుంగిపోయారు. వారిని బలపరచడానికి ఈ వీడియో నేను చేయడం జరుగుతుంది, జాగ్రత్తగా వినండి. ఇకపోతే ఇలాంటి వారు వచ్చినప్పుడు క్రైస్తవ సమాజం అప్రమత్తంగా ఉండాలి. వాక్యం తెలిసిన మీరు కూడా ఏదో అయిపోతుంది, ఏదో జరిగిపోతుంది, లేదో క్రైస్తవ్యాన్ని ఉద్ధరించేస్తారని వారి మాటలు, వారి ఆహాభావాలు, వారి వేషధారణ, వారి వీడియో ముందుకు చూపిస్తున్నటువంటి నటన, వేస్తున్న వేషాలు, హంగామాలు, హంగులు చూపిస్తుంటే ఏదో క్రైస్తవ్యానికి ఏదో చేసేస్తారు. ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన దగ్గర నుంచి, ప్రవీణ్ పగడాల గారు చనిపోవడానికి కారణాలు ఇప్పటికీ కూడా మరి మన ప్రభుత్వాలు బయట పెట్టలేదు అన్నది అందరికీ తెలిసిన నిజం. అతను చనిపోయాడంటే ఎవరు నమ్మరు, అని చంపబడ్డాడని యావత్ క్రైస్తవ్యం నమ్ముతుంది ఎప్పటికీ కూడా. ఒక మంచి యోధుణ్ణి, మంచి పరిచారకుడిని, క్రైస్తవ సమాజం తరపున నిలబడి పోరాడే ఒక యోధుణ్ణి పోగొట్టుకున్నామని క్రైస్తవ సమాజం ఆ రోజు ఏడిస్తే 1 సంవత్సరం క్రితం. ఇక అదే అప్పటి నుంచి ఆసరాగా తీసుకుని అభినవ్ దర్శన్తో పాటు కొంతమంది ఏం చేశారంటే దాన్ని ఆసరాగా తీసుకొని ఇక మనం రాజకీయం క్రైస్తవ్యంలోకి చొప్పించాలి, రాజకీయ వేవ్ తీసుకొని రావాలని చెప్పి ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ మీటింగులు పెట్టి క్రైస్తవులు రెచ్చగొడితే అందరూ కూడా ఏమైపోయారంటే అవును 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 వీరికి సపోర్ట్ చేయాలి, డబ్బులు పంపాలి, డబ్బులు ఇవ్వాలనుకుని ఎంతో ఎన్ని విధాలుగా మరి మన వాళ్ళు ఉర్రొత్తులు ఊగిపోయారంటే కొంతమందిని తనతో పాటు ఇంకో కొంతమంది ఉన్నారు. వారిని చూసిన వెంటనే వారి ఆహాభావాలు, వారి మాటలు కరిసేస్తాం, కొట్టేస్తాం, అందరిని ఏదైనా క్రైస్తవ పక్షాన పోరాడే వీరులు, యోధులు అనగానే అందరు క్రైస్తవులు ఇంచుమించుగా వారికి బోల్డ్ డబ్బులు ఇవ్వడం మొదలు పెట్టారు, వారి పక్షాన ఉండడం మొదలు పెట్టారు. వారి వీడియోకి గొప్పగా వారిని సమాజానికి వీరే పరిచయం చేయడానికి మొదలు పెట్టారు. ఇప్పుడు ఏమైంది చెప్పండి క్రైస్తవ ప్రపంచమా? నిన్నటి దినాన్ని నేను వెళ్ళడానికి ఒక కారణం ఉంది. వైజాగ్ హాస్పిటల్లో నుంచి మరొక హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు, కేజీహెచ్ నుంచి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలని అనుకున్నారో తెలుసా? గూగుల్ పే, ఫోన్ పే పెట్టి ఇక్కడికి ఇతనికి ఏదో పెద్దది జరిగిపోతుంది అని చెప్పి అక్కడ డబ్బుల విషయంలో కూడా దందా చేయాలనే మాటలు నాకు వినిపించినప్పుడు అది విన్న తర్వాత ఇంకా బాధ అనిపించి అక్కడికి వెళ్ళాను. ఇంత నాటకం చేసి క్రైస్తవుల్ని మోసం చేసి వారి ధనాన్ని ఇలాంటి మోసాలు చేసి దోచుకోవాలని అనుకున్నప్పుడు నీకు సిగ్గు అనిపించలేదా అభినవ్ దర్శన్? ఒక్కసారి ఆలోచించు, నీకు సిగ్గు అనిపించలేదా? నిన్ను చూసి ఈరోజు మతోన్మాదులు వెర్రితలలు వేసి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. క్రైస్తవ సమాజం పరువు తీసేలాగా వ్యవహరించావు నువ్వు. క్రైస్తవ సమాజం చాలా మంచిది, చాలా ప్రేమించే క్రైస్తవ సమాజం. ఎంత ప్రేమ అంటే నిజంగా బైబిల్లో ఒక మాట ఉంటుంది, అది చదవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రేమ గురించి దేవుడు ఎంత చక్కగా చెప్పాడండి. నేను చదివి వినిపిస్తాను చూడండి. ఈ బైబిల్లోనున్న మంచి మాటలు నిజంగా నీలాంటి వాళ్ళని, నాలాంటి వాళ్ళని ఎందరినో ఆదరించే మాటలు, వాటిని అడ్డు పెట్టుకొని ఇష్టానుసారంగా మనం వాటిని వాడేసుకుందాం అని అనుకుంటే అది ఎంతవరకు సమంజసమో మనం ఆలోచించాలి. కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం ఏమని ఉంటుంది తెలుసా? అన్నింటినీ ప్రేమ నమ్మును. ప్రేమ అంట అన్నింటినీ నమ్ముతుందంట. చూసారా, క్రైస్తవ సమాజం అన్నింటినీ నమ్ముతున్నారు. మీరు వేషాలు వేసినప్పుడు నమ్మారు ప్రేమగా, మీరు దొంగ వేషాలు వేసినప్పుడు నమ్మారు, మీరు గూగుల్ పేలు, ఫోన్ పేలు పెట్టుకొని దోచుకున్నప్పుడు నమ్మారు, వేషాలు వేసినప్పుడు నమ్మారు, పార్టీలు పెట్టామంటే నమ్మారు. ఇతనికి అభినవ్ దర్శన్కి ఆ భరోసా అనే పార్టీ కూడా అతనిది కాదు, వేరే వాళ్ళు దానికి రిజిస్ట్రేషన్ చేయిస్తే వారి తరఫున ఉండడానికి, లేదంటే ఆ పార్టీని నేనే నెత్తికెత్తుకొని పైకి ఎత్తేస్తానని చెప్పి వారిని కూడా మోసం చేశారు. వారు కూడా ఫోన్ చేశారు, వారు కూడా తన బొట్టులో పడిపోయారు. ఇలా ఎంతమందిని మోసం చేస్తావు నువ్వు? నీ బోటి వారు చాలా మంది ఉన్నారు, వారు కూడా బయటకు వస్తారు, ఖచ్చితంగా దేవుడు తీసుకొని వస్తాడు. ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారు? క్రైస్తవ ప్రేమ అంత అలుసుగా కనబడుతుందా? అంత నీచంగా కనబడుతుందా? అంత తక్కువగా కనబడుతుందా? చెప్పాలి. క్రైస్తవులు ఈ రోజు క్రైస్తవ్యం లేకపోతే అభినవ్ దర్శన్ కానీ, ఇంకా వారి అనుచరులు కానీ, నేను కానీ, ఇక్కడ బడా సేవకులు కానీ ఎవడూ లేడు. వారి ప్రేమ చూపారు కనుకే, ఆదరింపబడ్డారు కనుకే ఉన్నతమైన స్థితుల్లో బడా సేవకుల దగ్గర నుంచి అభినవ్ దర్శన్ వరకు అందరూ ఉన్నారు. అలాంటి క్రైస్తవ్యాన్ని మోసం చేయడం తప్పు, అలాంటి క్రైస్తవ్యాన్ని అపాసుపాలు చేయడం తప్పు. క్రైస్తవ్యంలో ఒక మంచి నాయకుడు రావాలని ఎదురు చూస్తూ ఉన్న క్రైస్తవ్యం యొక్క ఆశ మీద నీళ్లు జల్లడం తప్పు. ఇక ఏ సేవకుని వారు నమ్మడానికి ముందుకు వస్తారో ఆలోచించండి. ఇలాంటి వారి గురించి అప్రమత్తమై ఉండండి. రాజకీయ వేవ్ తీసుకొని వచ్చి రాజకీయం జరిగిపోతుంది, ఏదో మనకి పెద్ద పార్టీ అయిపోతుంది, బోల్డ్ సీట్లు వచ్చేస్తాయి, ఇక రేపు ఎలక్షన్లో మనమే గెలిచేస్తామంటే ఎలా నమ్ముతున్నారండి మీరు? ఎందరో క్రైస్తవ పెద్దలు, ఎందరో దీని మీద అవగాహన కలిగిన వారు ఎప్పటి నుంచో పార్టీలు పెట్టి ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. అలాంటి వారికి సపోర్ట్ చేయండి. క్రైస్తవ నాయకులు, పెద్దలు ఉన్నారు, వారి వెనకాల మనం నడిచి వెళ్ళాలి. కానీ
ఎవడో వచ్చి ఏదో చేసేస్తారని ఇగో అభినయ దర్శన్ లాంటి వాడు ఓ సోషల్ మీడియా అనగానే ఇక మరి ఒళ్ళు మరిచిపోయేంత పరిస్థితికి మనం దిగజారిపోయామా క్రైస్తవ్యమా? మీరు చూపిన ప్రేమ చాలా గొప్పది, కానీ దాన్ని యూటిలైజ్ చేసుకుంటారు ఈరోజు అవకాశంగా తీసుకుని క్రైస్తవ్యాన్ని అవమానించే పరిస్థితికి వచ్చినప్పుడు నిజంగా నాకు ఎంత బాధ అనిపించింది ఈ వీడియో చేస్తున్నాను ఒకసారి ఆలోచించండి. ఇక ఏం చెప్తాడు అభినయ దర్శన్? నీకు నిజంగా దేవుడు అంటే భయం లేదు, వాక్యం అంటే భయం లేదు, నువ్వు ఒక సేవకుడు కాదు, ఇతన్ని సేవకుడు పాస్టర్ అంటారు, ఇతను పాస్టర్ కానే కాదు. పాస్టర్ అయితే చర్చిలో ఉండాలి, పాదయాత్రకి వెళ్ళడం ఏంటి? పాస్టర్ అయితే ఒక సంఘం ఉండాలి. ఎక్కడ ఉంది ఆయనకి సంఘం? ఇలాగ సంఘం లేని వారందరూ కూడా పాస్టర్లు అని చెప్పుకున్నారు. వారి విషయం ఏంటో చూడండి. క్రైస్తవ సమాజమా మాట్లాడుతుంటే నేను పోరాడతాను, పోరాటం అంటే అది కాదు, పోరాటం అంటే అది కాదు. ఇష్టానుసారంగా మాట్లాడేసి క్రైస్తవ్యాన్ని అభాస్పాలు చేయడం పోరాటం కాదు. పోరాటానికి ఒక ధోరణి ఉంది, ఖచ్చితమైన నియమం ఉంది, నిబంధన ఉంది, బైబిల్ చెప్పింది దాన్ని. అది పోరాటం అంటే. ఎవరు పడతారు ఎక్స్పోజ్ చేసేసి మొఖాలు ఏదో ధ్యానంగా పెట్టేసి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసేస్తే దానికి కదా మీరు పడిపోతున్నారు. అలా ఎమోషనల్ బ్లాక్మెయిలర్స్ ఈయన తర్వాత చాలా మంది ఉన్నారు, వాళ్ళ సంగతి ఆలోచించండి. అది కాదు క్రైస్తవ్యానికి కావాల్సింది. అభినయ దర్శన్ నీలాంటి వారు ఇంకెవడైనా సరే క్రైస్తవ్యాన్ని తప్పు పట్టాలంటే భయపడాలా, క్రైస్తవ్యాన్ని నడి బజార్లో నిలబెట్టి అవమానించాలంటే భయపడాలా? ఇలాంటి వారిని నమ్మడానికి ఒకసారి ఆలోచించండి. క్రైస్తవ్యమా? దేవుడు చెప్తున్న ఒక మంచి మాట చెప్తాను. నిర్గమకాండం 23:1 లేని వార్తను పుట్టించకూడదు. లేని వార్తను పుట్టించి దేవుణ్ణే మోసం చేసావయ్యా అభినయ దర్శన్. క్రైస్తవ సమాజాన్ని మోసం చేసావు. లేని వార్తను పుట్టించి పాపం అమాయకులైనటువంటి ఆ గిరిజన బిడ్డలు నీతో పాటు జైలుకి వచ్చేలా చేసావు నువ్వు. ఎంత తప్పిది? మనం ఎలా ఉండాలో చెప్తున్నాడు మరొక మాట బైబిల్ నుంచి చెప్తున్నాను నేను. ఎఫ్సీ పత్రిక 5:11 నిష్ఫలమైన అంధకార క్రియలలో, ఎఫ్సీ పత్రిక 5:11 నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలివారై ఉండక వాటిని ఖండించుడని చెప్తున్నాడు మనకి. చదువుకోండి బైబిల్ 5:11 ఎఫ్సీ పత్రిక. నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలివారై ఉండక వాటిని ఖండించమని దేవుడు చెప్పాడు. అందుకే ఖండించడానికి వచ్చాను ఈ రోజు మీ ముందుకి. ఖండించాలి. నిన్న ఏ ప్రేమతోనైతే నేను వెళ్ళి చూడడానికి వచ్చానో ఈ రోజు అంతకంటే రెట్టింపు కోపంతో ఈ రోజు నేను మాట్లాడుతున్నాను. క్రైస్తవ సమాజానికి జరిగిన అన్యాయాన్ని బట్టి 12వ 5వ ఎఫ్సీ పత్రిక ఏలైన గట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనుల గూర్చి మాట్లాడుట అయినను అవమానకరమై ఉన్నది. మాట్లాడుట అయినను అవమానకరమట. రహస్యంగా జరిగించారు. దేవుడు రహస్యమైంది ఏది లేదు, అన్ని తీసుకొచ్చి బయటకు తీసుకొస్తాడని నువ్వు ఆ మాత్రం దేవుడు అంటే భయం లేకుండా ఎలా వ్యవహరించావు? సేవకుడు నువ్వు ఎలా చెప్పుకుంటున్నావు? అభినయ దర్శన్ ఎలా చెప్పుకున్నావు ఇంతవరకు? నువ్వు బైబిల్ రాదు, దేవుడు ఆలోచన నీకు తెలియదు, నువ్వు నాయకుడువా, నువ్వు పాస్టర్వా? ఏ రోజైనా మేము ఆయనకి సపోర్ట్ చేయడం మీరు చూసారా? అందరూ అడిగారు హనీ జాన్సన్ మరి మీరు వెళ్ళారు కదా. నేను వెళ్ళానండి చూడడానికి, అక్కడ ఏమవుతుందని వెళ్ళి చూసి వచ్చిన తర్వాత బాధపడ్డాను. అక్కడ పాప అమాయకులందరూ కూడా సిద్ధపడ్డారు, ఏదో అయిపోతుందని. నాకు ఫోన్లు చేశారు, ఆయనకి ఏమైనా హెల్ప్ చేయమంటే చెప్పండి, మీరు వెళ్ళారు కదా ఏమైనా చేయాలని అడిగారు. అందాక లాగండి అని చెప్పాను నేను. నమ్మసక్యంగా ఇది లేదని ఆలోచించండి ఒకసారి. దేవుడు మనకు చెప్పాడు రహస్యమైంది ఏదీ లేదు. ఈ క్రియలను ఖండించమని వాక్యం చెప్పింది కనుక ఖండించడానికి నేను వచ్చాను. మన వాళ్ళు చాలామంది అంటారు సహోదరులు ప్రేమించాలి, ప్రేమించి మనం వెళ్ళాం, ప్రేమించాం కాబట్టి వెళ్ళాం, ప్రేమించాం కాబట్టి చూసాం, ప్రేమించాం కాబట్టి భరించాం. మరి ఇలాంటి భయంకరమైన కార్యాలు చేసినప్పుడు ఇప్పుడు కూడా ప్రేమ చూపించమంటే అది అన్యాయం అవుతుంది, దేవుడికి విరుద్ధం అవుతుంది, వ్యతిరేకం అవుతుంది. చాలా జాగ్రత్తగా ఆలోచించండి క్రైస్తవ సమాజమా. వివేర్ ఇలాంటి వారి గురించి ఆలోచించమని మనం చేయించున్నాను. ఇప్పటికే అమ్మలు అక్కలు ఎందరో ఏడ్చారు. ఏమైపోయింది అభినయ దర్శన్కి? ఏమైంది? ఇదిగో నాటకం అని తేలిన తర్వాత అంతకంటే రెట్టింపు ఏడుస్తున్నారా అభినయ దర్శన్? ఎందుకంత మోసం చేసావు నువ్వు? సమాజాన్ని మోసం చేసి, ప్రభువుని మోసం చేసి, నిన్ను నువ్వు మోసం చేసుకొని ఏం సాధించావు? జైలు పాలయ్యావు. అమాయక గిరిజన బిడ్డలను మోసం చేసావు, వారిని జైలు పాలు చేసావు. నీకు ఆశ్రయం ఇచ్చిన వారు ఎంత మంచివారండి. అక్కడ ఆ బిడ్డలందరూ ఎంత ప్రేమిస్తారు. అలాంటి గిరిజన బిడ్డలను అవమానం తీసుకొస్తావా? అక్కడికి వెళ్ళి నువ్వు ఏజెన్సీలు ఎంత మంచి సేవ చేస్తారో తెలుసా? ఆ పాస్టర్స్ అందరూ ఎంత ప్రేమ చూపిస్తారో తెలుసా? ఎంత మంచి విశ్వాసంలో తెలుసా? నేను సువార్తకి వెళ్తాను, మీటింగ్కి వెళ్తాను, ఎంత చక్కగా ఆదరిస్తారు, ఎంత చక్కగా చూచుకుంటారు, ఎంత చక్కటి ప్రేమను చూపిస్తారు. అలాంటి వారి ప్రేమను కూడా నువ్వు అబాస్ పాలు చేసావు, బజార్ పాలు చేసావు. నీ యొక్క అజ్ఞానపు అంధకార బుద్ధి లేని క్రియ వల్ల నిన్ను నువ్వు ఒకవేళగా నీది ఎప్పటికీ తెలియదు అనుకుంటున్నావా? ఎవరి వల్ల తెలియకుండా ఉండిపోతుందని అనుకుంటున్నావా? ఎందుకు ఈ నాటకాలు? ఏం సాధించడానికి? క్రైస్తవ్యాన్ని అబాస్పాలు చేయడానిక? ఈ దొంగ రాస్కెల్స్ అందరూ ఈరోజు మాట్లాడుతున్నారు. వారందరూ పతివ్రత శిరోమణులు అయిపోయారు. వీళ్ళందరూ కూడా మతోన్మాదులందరూ కూడా ఆ దొంగ వెధలు వారి వెనకాల ఉన్నవారు చేసిన పనులన్నింటినీ కాపు కాస్తారు. ఎవరా మేము అలా చెయ్యంరా, తప్పు చేస్తే తప్పనే ఒప్పుకుంటాం. నేను తప్పు చేసినా, అభినయ దర్శనం లాంటి తప్పు చేసినా, ఎవడు తప్పు చేసినా తప్పనే చెప్తుంది క్రైస్తవ సమాజం, తప్పని చెప్తుంది బైబిల్. ఎవరు తప్పు చేసినా మీలాగా నేను వాడు మావాడే కాబట్టి వాడు చేసిన తప్పులు మేము కప్పి పెడతామని అనరు. అందుకే వచ్చాను నేను. సహోదరుడిగా ఉన్నవాడైనా సరే తప్పు చేస్తే వాడు తప్పని చెప్పాలి. అది బైబిల్ చెప్పిన నీతి. మరి మీకేం నీతి ఉంది? అభినయ దర్శనం ఇలా చేశాడు అలా చేశాడు క్రైస్తవ్యాలు అంటున్నారు కదా, క్రైస్తవులు అంటున్నారు కదా, మీకు ఏ హక్కు ఉందరా? మీ దాంట్లో బోల్డ్ హోల్స్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఆడి గురించి కూడా తర్వాత నేను మాట్లాడతాను.
పోక్సో చట్టం వేశారు, ఒక నాయకుడు కొడుకు వేశారు కదా, మరి దాని గురించి ఎవడు మాట్లాడలేదేమో. నేను మాట్లాడతాను, దాని గురించి చెప్తాను మీ అందరి సంగతి. ఇప్పుడు ఎవడైతే క్రైస్తవ్యం మీద విరుచుకు పడ్డారో, అభినయ దర్శనం అడ్డు పెట్టుకొని మాట్లాడుతున్న మీ అందరి తోలు తీయిపోతే అడగండి చెప్తాను మీ సంగతి. అప్పుడు మీరు అంత నీతిమంతులో, ఎంత శుద్ధపోసలో బయటకు అప్పుడు వస్తారు మీరు అందరూ కూడా. నేను అడుగుతాను ఖచ్చితంగా, జాగ్రత్త. మీరు మా వరకు వచ్చి క్రైస్తవ్యాన్ని ఒక్కరిని చూపించి క్రైస్తవ్యం యావత్తుని బ్లేమ్ చేయాలని అనుకున్నారో ఎవరైనా సరే జాగ్రత్త. క్రైస్తవ్యం నీతిగా బతికింది, ఎప్పుడు నీతిగానే బతుకుతుంది. అది హనీ జాన్సన్ తప్పు చేసిన తప్పు అని చెప్తుంది క్రైస్తవ్యం, తప్పు అనే చెప్తారు. అభినయ దర్శన్ లాంటి వాడు తప్పు చేసిన తప్పు అనే చెప్తారు. ఎవడు కొమ్ముకాయుడు, ఎవడు తప్పుని కప్పిపెట్టడు. ఇది బైబిల్ నేర్పిన నీతి. మీకేమో నీతి ఉందరా? మీరు కూడా మాట్లాడినోలే. ఆలోచించండి ఒకసారిగా. అభినయ దర్శన్ లాంటి వారు ఎవరు వచ్చినా దయతో ప్లీజ్ క్రైస్తవ సమాజమా ఆలోచించండి. మనకు కావాల్సింది రాజకీయం కాదు. రాజకీయంలోకి దూరిపోకండి. అమాయకులుగా మీ జీవితాలు పాడు చేసుకోకండి. ఇలాంటి వారికి సపోర్ట్ చేయకండి. ఇలాంటి వారు ఇంకా కొంతమంది ఉన్నారు, దయతో వారికి సపోర్ట్ చేయొద్దు. రాజకీయం అని మాట ఎత్తితే చెప్పుతో కొట్టండి ఎవరినైనా. ప్రవీణ్ అన్న మరణాన్ని అడ్డు పెట్టుకొని వెలుగులోకి వచ్చిన కొంతమందిలో ఒకడు ఈ అభినయ దర్శనం. మరి అలాంటి నీతిమంతుడు ఉసిరిలకి తగలదంటారా? తాగాడని చెప్పాడు ఈ అభినయ దర్శనే. ప్రవీణ్ పగడాల గారు తాగి చచ్చిపోయారని ఇంకోళ్ళు ఎవరో ఆఫర్ ఇస్తారని ఆ యొక్క మతోన్మాదులు ఫోన్ కాల్స్లో అవునని ఒప్పుకున్నాడు. మరి ఆ నీతిమంతుడు ఆ శాపం నీకు తగలదా? అభినయ దర్శన్ సంవత్సరమే తిరిగింది ఆ మాట నువ్వు అని. ఇప్పుడు ఏమైంది నీ పరిస్థితి? జాగ్రత్త. దేవుడు అన్నీ చూస్తున్నాడు. ప్రతి వాడికి తీర్పు తీర్చు దేవుడు. న్యాయాన్ని ఈ భూమి మీద జరిగించు దేవుడు. న్యాయాధిపతి అయిన సర్వోన్నతుడైన దేవుడు చూస్తూ ఉన్నాడు. జాగ్రత్త. బివేర్. క్రైస్తవ్యమా బివేర్. జాగ్రత్త. మనం నమ్మవలసింది దేవాది దేవుణ్ణి. ఆయన ఏం చేయాలని మనకు అనుకుంటున్నాడో అది ఎవరి ద్వారా చేయాలనుకుంటున్నాడో దేవుడు చేస్తాడు తప్పకుండా. ఏమనుకుంటున్నారు? దేవుడు చేయాలనుకున్నప్పుడు చేస్తాడు. మనం అనుకుంటే ఏది జరగదు. అభినయ దర్శన్ దేవుడు నిలబెట్టాలంటే, అభినయ దర్శన్ దేవుడు నాయకుడు చేయాలంటే చేస్తాడు. దావీదు గారు అనుకున్నారా రాజు అవ్వాలని? దావీదు గారు అనుకోకుండానే రాజుని దేవుడు దావీదు గారిని రాజుగా చేయాలనుకున్నాడు కాబట్టి రాజుగా చేశాడు. ఈ అభినయ దర్శనం మరొకలో నాయకులు అయిపోవాలంటే ఎవడ తరమో కాదు, ఎవడ వల్ల అవదు. పరలోకమందు ఉన్న దేవుడి చిత్తం అనుమతి లేకుండా ఏది జరగదని ఎందుకు ఆలోచించలేకపోయారు క్రైస్తవ సమాజమా? ఆలోచించండి. ఎక్కడైనా బుద్ధి కలిగి జరిగిన ఈ పర్యావసనాలన్నీ, ఈ పరిణామాలన్నింటినీ కూడా మీరు ఆలోచన చేస్తూ అంచనా వేస్తూ ఎవరెవరు ఎలాంటి కార్యాలు చేస్తున్నారు జాగ్రత్త. ఎవడు పని చేస్తాడు, ఎవడు పని చేయడు, ఎవడు నీతిగా ముందుకెళ్తాడు ఆ మాత్రం ఆలోచించి మీరు ముందుకు రాలేకపోతున్నారా? జాగ్రత్త. క్రైస్తవ్యమా బివేర్. మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి అభినయ దర్శన్ లాంటి వారిని నమ్మొద్దు. జాగ్రత్త. అభినయ దర్శన్ చూడు, నీ బతుకేమైపోయిందో చూసావా? ఈరోజు జైలు పాలైంది. మోసం చేయక నమ్మిన వారిని క్రైస్తవ ప్రేమను అలుసుగా తీసుకోవద్దు ఎవడు. అభినయ దర్శనం ఎందుకు నిదర్శనం? ఎవడైనా ఇంకోటి ఎవడునా క్రైస్తవ ప్రేమను అలుసుగా తీసుకొని క్రైస్తవ్యాన్ని ఏదో మోసం చేయాలనుకుంటే మీరే మోసపోతారు. దేవుడు మిమ్మల్ని మొత్తుతాడు, మిమ్మల్ని దేవుడు అబస్పాలు చేస్తారు, మీరే జైలు పాలు అయిపోతారు. జాగ్రత్త. ఇది అభినయ దర్శన్కి జరిగిన విషయం కాదు. దేవుడు అది చూచి ఇంకెవడెవడైతే అలాంటి వాళ్ళు ఉన్నారు బుద్ధి తెచ్చుకొని క్రైస్తవ సమాజం పట్ల జాగ్రత్తగా ఉండమని అభినయ దర్శన్ యొక్క జీవితాన్ని మన ముందు పెట్టాడు దేవుడు. జాగ్రత్త. ఇలాంటి పని చేయడానికి ముందుకు రావద్దని, అలాంటి వారికి సపోర్ట్ చేయొద్దని మరొకసారి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నేను విన్నవించుకుంటూ, దేవుడు మీ అందరినీ దీవించుగాక, క్రైస్తవ్యాన్ని కాపాడుగాక. మతోన్మాదులు కాదు, ఏ ఛానల్ అయినా ఎన్ని పేర్లా వాళ్ళని నిలువరించడానికి మీ పక్షాన్ని పోరాడడానికి నేనున్నాను. నా బోటి వారు ఎందరో ఉన్నారు. ఎవడెవడో ఏదో మాట్లాడతాడు, వాళ్ళు తిప్పి కొట్టే వాళ్ళ దగ్గర వాస్తవాలు మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మాట్లాడియండి, టైం వాళ్ళది కదా. మన టైం వచ్చినప్పుడు చూపిద్దాం వాళ్ళకి ఏం మాట్లాడాలో. జాగ్రత్త. మనవాడు తప్పు చేశాడు, మనవాడని అనడానికి వీలు లేదు. క్రీస్తుకు వ్యతిరేకంగా తప్పు చేసిన అభినయ దర్శన్ని ఇక మీద ఆ మాట మర్చిపోండి, ఆలోచన తీసివేయండి. ఇంకా చాలామంది ఉన్నారు పని చేసిన వారు, వారితో కలిసి పని చేద్దాం, ముందుకు వెళ్దాం. దేవుడు మీ అందరిని దీవించను గాక. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.